ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఈ రీతిగా మరొకసారి దేవుని మాటలు మీతో పంచుకొనుటకు దేవుడు కృప చూపించిన విధానం బట్టి దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మంచిది, ఒక శ్రేష్టమైన మాటలతో మీ ముందు వచ్చి ఉన్నాను. అనగా డైరెక్ట్గా వాక్యంలోనికే వెళ్దామండి. నేటి దినకాలము ఏర్పాటు చేసుకున్న అంశ భాగము ఏదనగా సంఘములో స్త్రీలు ఎలా ఉండాలి. సంఘములో స్త్రీలు ఎలా ఉండాలి, లేదా స్త్రీలు ఎలా ఉండాలి. ఎట్లయినా ఒకటే, ఇంట్లో అయినా సంఘంలో అయినా. సంఘంలో ఒకలాగుండి ఇంట్లో ఇంకొకలాగా ఉండకూడదండి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి కదా. మొదటి విషయంగా మనము లేఖనానికి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము, తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుకుందాం. అలాగునని వృద్ధ స్త్రీలు కొండగత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొని వారును మంచివారునై ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవలెనని బోధించుము. ఇక్కడ పౌలు గారు తీతుకు ఇలాగ తెలియచేస్తున్నాడు. అయ్యా, సంఘంలో అనేక మంది ఉన్నారు కదా, అలాంటి వాళ్ళలో స్త్రీలు కూడా ఉంటారు. వాళ్ళు ఎలాగుండాలి అంటే మొదటి వచనంలో ఉంది, నీవు హితబోధనకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపం లేని వారినై ఉండవలెనని చెప్పుకుంటూ స్త్రీల గురించి చాలా చక్కని మాట చెప్తున్నాడు. ఎలా ఉండాలి స్త్రీలు అంటే, మొదటిగా మనం చూసినట్లయితేనా ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటున్నారు పౌలు గారు. మనతోనే మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. దేవాది దేవుడు పౌలు గారి ద్వారా ఏమంటున్నాడు? మనము సంఘంలో అయినా ఇంట్లో అయినా ఎలా ఉండాలంట? ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏం ప్రవర్తన కలిగి ఉండాలి? ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? చాలామంది చూసినట్లయితేనా, ఇప్పుడు కొన్ని సంఘాలలో ఉన్నారండి, సంఘానికి వచ్చినప్పుడు ఆరాధన చేసే సమయంలో వాళ్ళ వస్త్రధారణ ఒకలాగుంటుందండి. ఏం లేని వాళ్ళు, చెవులకు కానీ మెల్లకు కానీ చేతులకు కానీ ఏముండదు, సాదాగా వస్తారు దేవుని ఆరాధించాలని. ప్రవర్తన గురించి చెప్తున్నానండి. మందిరానికి నువ్వు అదే రీతిగా ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఇంట్లో కూడా నువ్వు అలాగే ఉండాలి. మందిరానికి గాజులు లేకోకుండా వస్తావు, ముక్కు కమ్మ ఉండదు, మెల్ల దండ ఉండదు, చెవులకు కమ్మలు ఉండవు, ఏముండవు. అలాగే ఉన్నప్పుడు ఏదన్నా ఒక కూడికలు జరుగుతున్నాయి, ఫంక్షన్లు జరుగుతున్నాయి, మందిరానికి ఇలా వచ్చేవాళ్ళు బయట కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందండి? వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుందంటే, నేను గమనించినానండి. అప్పుడు అంత బలమైన జ్ఞానం లేదు, కానీ వాళ్ళని చూసినప్పుడు ఏం అనలేకపోయినాను. మా ఇంటి ముందరే వెళ్తుంటారండి ఆరాధనకు. వాళ్ళు పక్క సంఘం కాబట్టి మా ఇంటి ముందరే వెళ్తారు. ఏం ఉండదు,
చక్కగా ఒక బ్యాగ్ వేసుకొని ప్రార్థనకి వెళ్ళాం. అనుకోని రీతిగా మేము కూడా ఆ ఫంక్షన్కి వెళ్ళాం. మమ్మల్ని కూడా ఆహ్వానించినారు ఆ సంఘం వారు. మేము ఎలా మందిరానికి వెళ్తామో బయట కూడా అలాగే ఉంటాం. ఏం హంగులు ఆర్భాటాలు ఏం ఉండవు. వెళ్ళాం, ఆడ కూర్చున్నాం, అందరితో చక్కగా మాట్లాడుతున్నప్పుడు మా ఇంటి ముందు వెళ్తున్న స్త్రీలు, ఆ ఇద్దరు స్త్రీలు వచ్చినారు ఆ ఫంక్షన్కి. నేను అనుకున్నాను, మందిరానికి వెళ్ళే వాళ్ళేనా వీళ్ళు? ఏమండి, వాళ్ళ వస్త్రధారణ అయితేనా కళ్ళు జిగేలమన్నాయని, జిగ్ 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 జిగని కట్టే చీర, మ్యాచింగ్లు అన్నీ మ్యాచింగ్లు వేసేసినారు. మంచిగా మల్లెపూలు కూడా పెట్టుకున్నారు. నేను అనుకున్నా, ఇదే పద్ధతిలో మందిరానికి కూడా వెళ్ళొచ్చు కదా కదా ఒక కట్టుబాటు కట్టడ ఉన్న ఒక ఆజ్ఞ దేవుని సన్నిధానంలో తీసుకున్నట్లయితేనా దాని 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 ప్రకారమే జీవించాలండి. మందిరంలో ఒకలాగా ఉండి బయట ఇంకొకలాగా ఉండకూడదండి. అదే పౌలు గారు అంటున్నారు, ఏమని మాట్లాడుతున్నారు చెప్తున్నాడు. అలాగునని కింద వచనంలో మనం చూసినట్లయితే 5వ వచనంలో, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలని దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు మీ ప్రవర్తన ద్వారా దేవుని నామానికి అవమానకరంగా ఉంటుందండి. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మన మాట తీరైతేనేమి, మన నడవడిక అయితేనేమి, ఇతరులను చూచే విధానంలోనైతేనేమి, మరి ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్న స్త్రీలారా, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. యవ్వన ప్రాయంలోనే ఒక స్త్రీ ఉందండి. ఆమె తన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి ఎంతగా మహిమపరిచిందంటేనా, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనంలో చాలా చక్కగా ఆమె యొక్క ప్రవర్తన ద్వారా అక్కడ ఉండే వాళ్ళు ఎంతగానో ఆమెను ప్రేమించినారండి. 36వ వచనం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి చాలండి. సత్క్రియలు అన్న ప్రవర్తన అన్న రెండో ఒకటి. మంచి పనులు, మన ప్రవర్తన ద్వారా మన పనులు, మనం చేసే విధానము, మాట్లాడే విధానము అన్నీ తేటగా కనపడతాయి. యవన ప్రాయంలో ఉంది ఈ దోర్క. అక్కడ సంఘానికి వస్తున్న వారికి, విధవరాండ్లకైతేనేమి, ఏమీ లేని వాళ్ళకైతేనేమి ఒక చేయూతగా ఉంది. తన సత్క్రియల చేత, తన మంచి ప్రవర్తన ద్వారా ఆమె వారికి తన చేతనైనంత సహాయం చేస్తూ వస్తుంది. అక్కడ ఉన్న వారికి వాళ్ళకు కొన్ని వస్త్రాలు కుట్టియడం అయితేనేమి, వాళ్ళని ఆదరించడం అయితేనేమి, ఇలా స్త్రీలు ఈ క్రియలు కలిగి ఉండాలి తమ ప్రవర్తన ద్వారా. ఆమె మరణించినప్పుడు, చనిపోయినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఎంతగానో తల్లడిల్లిపోయారండి ఆమె చేసిన ప్రతి పనిని. అక్కడికి పేతురుగారు వచ్చినప్పుడు అంటున్నారు వాళ్ళతో, పేతురుగారితో అంటున్నారు అక్కడ ఉన్న విధవరాన్లు, అయ్యా ఈమె ఈ దొరకమ్మ మమ్మల్ని ఎంతగానో ఆదరించిందయ్యా, మాకు అనానుకూలమైన పరిస్థితిలో మేము ఉన్నాము, మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, కానీ ఈమె మమ్మల్ని ఆదరించింది, ఇగో మాకు మంచి వస్త్రాలను కుట్టించింది. ఆమె చేసిన పనులు, ఆమె ప్రవర్తన అక్కడ తేటగా కనబడుతున్నాయి. సంఘంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? మంచిగా ఉందా? దైవజనుల పట్ల నీ ప్రవర్తన బాగుందా? సంఘ విశ్వాసుల పట్ల నీ ప్రవర్తన బాగుందా? బాగున్నట్లయితే నా దేవుడు ఇంకా దీవించేవాడుగా ఉన్నాడు. ఒకవేళ నీ ప్రవర్తన సరిగా లేకోకుంటే దేవుని నామం దూషించబడుతుంది. అలాగే మనం ఒక స్త్రీని చూసినట్లయితేనా, రూతమ్మ యొక్క ప్రవర్తన కూడా ఎలా ఉందో ఒకసారి పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్దామా? రూతు గ్రంథము 3వ అధ్యాయము. బోయాజు గారే చక్కగా ఆమెను పొగుడుతున్నాడు. ఏమని పొగుడుతున్నాడు?
3వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితేనా, అతడు నా కుమారి, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, యెహోవా చేత నీవు దీవెన నొందిన దారువు, కొద్దివారినే గాని కొద్దివారినే గాని గొప్పవారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఈ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. మరీ ఎక్కువైనది. చూడండి ఏమంటున్నాడు. అమ్మా, ఒకప్పుడు నువ్వు అన్యురాలివి, మోయాబు దేశస్తురాలివి, దేవుని ఎరగక ఉన్న దానివి, దేవుని ప్రేమ రుచి చూడలేని దానివి. అప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో ఏమో మాకైతే తెలియదు. కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చినావు? దేవుని చేతి క్రిందికి వచ్చినావు. మీ అత్త ప్రార్థన జీవితం నిన్ను కొంచెమన్నా మార్చి ఉండొచ్చు. మార్చింది. మీ అక్క అంటే ఓర్ప వెళ్ళిపోయింది, స్వజనానికి వెళ్ళిపోయింది. కానీ మీ అత్త ప్రార్థన, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన జీవిత విధానం అన్నీ నువ్వు గమనించి ఆమె చేతి క్రిందికి వచ్చినావు కదా. అలాగే నీ ప్రవర్తన మొదట ఎలా ఉందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు నీవు దేవుని యొక్క కృపాహస్తాల క్రిందికి వచ్చి ఉన్నావు కాబట్టి ఇప్పటి ప్రవర్తన ఇంకా అధికంగా ఉంటుంది. ఒకప్పుడు మనము పాపులమే, పాప జీవితంలోనే జీవించిన వారమే. ఆ జీవితానికి స్వస్తి చెప్పి సమాధి చేసుకొని దేవునిలోనికి వచ్చినప్పుడు అదే ప్రవర్తన మళ్ళీ మనం కలిగి ఉండకూడదండి. వింటున్నారా ప్రియమైన వాళ్ళరా? బాప్తీసం తీసుకోక మునుపు ఏ జీవితం అయితే జీవిస్తున్నారో, దేవుణ్ణి సొంత రక్షకునిగా తీసుకున్న తర్వాత అదే పద్ధతిలో మళ్ళీ ఉండకూడదండి. మార్పు అనేది రావాలి. దేవుడు అంటున్నాడు, ప్రియమైన వాళ్ళరా, ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మారిందండి. దేవుని నమ్ముకున్న తర్వాత తన మాట తీరు, తన స్వభావము, తన నడవడిక, తన చురుకుతనము అన్నీ మారిపోయినాయండి. క్రొత్తగా ఉందండి అనే పేరు మనం తెలుసుకోవాలి. ఆ రీతిలో మనం ఉండాలని తీతు గారికి పౌలు గారు చెప్తున్నారు. అంత మాత్రమే కాకోకుండా అదే తీతు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నారు, స్త్రీలు ఎలా ఉండాలి అంటే స్త్రీలు పవిత్రముగా ఉండాలి అంటున్నారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అన్ని కంటిన్యూషన్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. పవిత్రంగా ఉండాలంట. పవిత్రత అంటే ఈ లోక మాలిన్యము మనకు అంటకోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని, దేవునికి నచ్చే జీవితాన్ని మనము జీవించాలండి. నేటి కాలంలో పవిత్రతకు చోటు లేదండి. అపవిత్ర కార్యములే ఎక్కువ ఉన్నాయి. దేవుని నమ్ముకున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. ప్రతి ఆదివారము సంఘముగా కూడుకుంటూ దేవుణ్ణి స్తుతులు చెల్లించుకుంటూ ఆయన మాటలు వింటున్నప్పటికీ తిరిగి సోమవారం నుండి శనివారం వరకు లోకానుసారమైన కార్యములలో కాలం గడుపుతూ ఆదివారం పునరుత్థాన దినాన దేవుని సన్నిధానానికి వచ్చి మేము పవిత్రులుగా జీవిస్తున్నాము అంటున్నారు. అలాంటి జీవితం దేవుడు కోరుకోవడం లేదండి. నువ్వు పరిశుద్ధంగానే ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన స్త్రీగా మనము యొఫ్తే కుమార్తెను చూస్తాం న్యాయాధిపతుల గ్రంథంలో కదండి. ఆమె కన్యకగా ఉంది. తన తండ్రి దేవునితో మొక్కుబడి చేసుకున్నాడు, అయ్యా నేను యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధంలో నేను గెలిచి వచ్చినప్పుడు నా ఇంట ఏది వస్తే అది నీకు బలిగా నేను ఇస్తానని తనకు తాను దేవునికి మొక్కుబడి చేసుకొని యుద్ధం చేసినాక విజయం వచ్చిన తర్వాత తన ఇంటికి వెళ్తున్నప్పుడు తన తండ్రి యుద్ధంలో గెలిచినాడనే సంతోషంతో తంబురతో నాట్యం చేసుకుంటూ వస్తున్న కుమార్తెను చూసి ఎంతగానో వేదన పడుతున్నాడు తండ్రి. ఏమని, తల్లి నన్ను బాధించే వారిలో ఒకరిగా ఉన్నావా అంటే, ఏమైందంటే దేవునికి నేను మాట ఇచ్చినావు నాన్న, సరే తీర్చుకొని. ఎలా? తను పరిశుద్ధంగా జీవిస్తుంది, తండ్రి మాటకు లోబడింది. ఆ మాట దేవుని మాటకు లోబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఆమె గురించి 3 నెలలు ఆ ఇశ్రాయేల్ జనాంగం జ్ఞాపకం చేసుకుంటారండి. ఇంకొక కుమార్తె కూడా ఉంది, తన పరిశుద్ధతను పవిత్రతను కోల్పోయిన స్త్రీగా ఎవరుందంటే యాకోబు కుమార్తె అయిన దీన. చుట్టూ
ఆ షెకెము యొక్క ప్రాంతం చూడాలి, ఆ స్త్రీలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆచారాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పద్ధతి ఏముండాయని తన గుడారాన్ని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళింది. తన జీవితాన్ని కోల్పోయింది, తన పవిత్రతను కోల్పోయింది. నేటి కాలంలో ఏమన్నా ప్రాయంలో ఉన్న బిడ్డలు ఎంతమంది తమ పవిత్రతను కోల్పోతున్నారండి. తల్లిదండ్రులు కష్టపడి పనులు చేసుకొని తినక వారి చదువుల కోసం ఎంతగానో ధనాన్ని వారికి సమకూర్చి పై చదువుల కోసము ఆయా రాష్ట్రాలకైతేనేమి దేశాలకైతేనేమి పంపిస్తున్నప్పుడు లగ్జరీలకు అలవాటు పడి లోకంలో లేని నీచమైన పాపములన్నింటినీ పూసుకొని పవిత్రతను కోల్పోతున్న యవనస్తులు ఎంతమంది లేరండి కదా. సిగరెట్లకు, గంజాయిలకు, డ్రగ్స్కు, అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం విపరీతమైన అలనాడు సొదొమ గొమొర్రా పట్టణం ఏ రీతిగా పాపంతో నిండిపోయిందో అలాంటి పాప జీవితంలో జీవిస్తూ తమ యొక్క పరిశుద్ధతను, పవిత్రతను కోల్పోతున్న వారు ఎంతోమంది ఉన్నారండి. అండి మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, నిష్కలంకుడు, పాపం జోలికి వెళ్ళని వాడు, ఏ మచ్చ ఏ మరక లేని గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధానంలో దేవా ఏ పాటి అపవిత్రత నాలో ఉన్నట్లయితే దాన్ని తుడిచివేసి పవిత్రంగా జీవించే భాగ్యాన్ని నాకు ఈ తండ్రిని ఆయన సన్నిధానంలో అడగవలసిన వారమైన. మొదటిగా ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండాలి స్త్రీలు. రెండవదిగా పవిత్రంగా ఉండాలి అంటున్నాడు దేవుడు. మూడవదిగా ఏమంటున్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, క్రొత్త నిబంధన గ్రంథము, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదామండి. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండాలి. మూడవదిగా అంటున్నాడు స్త్రీలు ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలంట. సంఘంలో పరిచర్య చేసే స్త్రీలు, మేము పరిచర్య చేస్తున్నామండి సంఘంలో అంటే దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆ పని ఈ పని చేసుకుంటూ పరిచర్యకు సహకారులుగా ఉండు. అలాంటి వారికి కొండాలు చెప్పకూడదంట, అబద్ధాలు చెప్పకూడదు, ఒకరి మీద లేనిపోని మాటలు పలకకూడదు. మితానుభవం గలవారే ఉండి మరి ముఖ్యంగా నమ్మకంగా ఉండాలంట. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని సెలవిచ్చిన రీతిగా దేవుని సన్నిధానంలో నీ నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నావా? ఒకరి వ్యక్తులకు తలాంతులు ఇచ్చినారన్నమాట. ఒకనికి 5 దేనారాలు, ఒకనికి 2, ఒకనికి 1 అట్లా ఇచ్చినప్పుడు వారి యొక్క నమ్మకత్వము అక్కడ తెలియచేస్తుంది. 5 ఇచ్చినవాడు 5 తలాంతులకు మరికొంత జోడిచ్చేసినాడు. 2 ఇచ్చిన వానికి ఇంకా కొంచెం జోడి చేసినాడు. 1 ఇచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? భూమిలో పాతిపెట్టినాడు. తలాంతులు అంటే దేవుడు నీకైతే ఏమేమే ఇచ్చి ఉన్నాడు. ప్రార్థనా శక్తి ఇచ్చినాడేమో చక్కగా ప్రార్థించడానికి, పాటలు పాడే తలాంతి ఇచ్చినాడేమో చక్కగా స్వరం ఎత్తి గలమెత్తి దేవుని కీర్తించడానికి, చక్కగా బైబిల్ రెఫరెన్స్ చదవగలవేమో. ఆ తలాంతులలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితేనా దేవుడు నిన్ను నిండాలుగా దీవించేవాడుగా ఉన్నాడు. ఇంకా ఇంకా గొప్ప గొప్ప తలాంతులు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలా నమ్మకత్వం లేకోకుండా ఈ వాళ్ళ మీదికి వీళ్ళ మీదికి, సంఘంలో ఉండే వాళ్ళ మీదికి, సేవకుని మీదికి, సేవకురాల మీదికి, పసిబిడ్డలు ముదుకొని పండు వృద్ధుల వరకు ఏయో ఒక సాడీలు చెప్తూ నువ్వు ఉన్నట్లయితేనా దేవుని దగ్గర నీ నమ్మకత్వాన్ని కోల్పోయి నువ్వు త్రోసివేసే దానివిగా ఉంటావు. మొదటిగా ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా పవిత్రముగా ఉండాలి. మూడవదిగా నమ్మకంగా ఉండాలి. చివరిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. ఏందంట? మూడవదిగా స్త్రీలు విధేయత కలిగి ఉండాలి. ఏం విధేయత? విధేయత అంటే
లోబడతత్వమే. ప్రతి మాటికి ఎదురు చెప్పడం కాదండి. ఒకవేళ నీది తప్పు లేకపోయినా నీ మీద ఒక నింద వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థించి, ఇదిగో దేవుడు నీకు ఒక సమయం ఇచ్చినప్పుడు నువ్వు నీ మాటలను తెలియచేసుకోవాలి. నువ్వు భరిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నోరు ఉంది అని లొల్లొల్లొల్లొల్లని మాట్లాడి అందరి నోళ్ళల్లో పడుకోకూడదండి. విధేయతకు చక్కగా ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక్కసారి చదువుకొని ముగింపులోనికి వచ్చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. దేవాది దేవుని యొక్క గూర్చి మాటలు ఎంత తగ్గింపండి. ఎన్నోసార్లు మనం ఈ వచనం చదువుకుంటూ వచ్చినాం. ఏమని? ఈ 5వ వచనంలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్పుకుంటూ 6వ వచనంలో అంటాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట ఎంచకూడని భాగ్యం అని తెలుసుకొని ఆ సర్వోన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఎలా మన మాదిరిగా మానవ స్వరూపము ధరించుకొని ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎన్నో ఇక్కట్లు పడుతూ, ఎన్నో అవమానకరమైన మాటలు భరిస్తూ, ఇన్ని మాటలు, ఇన్ని అవహేళనలు, ఇన్ని పిడిగుద్దులు, ఇన్ని కొరడా దెబ్బలు ఎందుకు భరించాడంటే నిన్ను నన్ను తండ్రి దగ్గర చేర్చాలని. ఆ వచనాలు చదువుతూ రండి. మనిషి పోలికగా పుట్టి మా దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, సిలువ మరణము పొందునంతగా, చిన్న గాయము చేతికైతే 3 రోజులు నొప్పి అంటాం. ఆ గాయం మానేంత వరకు, ఆ చాకుతో తగిలిన ఘాటు తగ్గేంత వరకు నొప్పి అని బాధపడతాం. అలాంటి నొప్పిని ఇంకా కొరడాలతో, దాలకు ఎముకలను కట్టి ఆ కొరడాలతో కొట్టినప్పుడు అంత సుందరమైన శరీరము చీల్చబడిందండి. ఎన్నోసార్లు దైవజనులు గారు చెప్తూ ఉంటారు, పొలములో నాగలి పెట్టి దున్నుతే భూమి పాయలు పాయలుగా చీలిపోతుందంటే చల్లా చెదురుగా. ఆయన శరీరము, అంత సుందరమైన శరీరము చీల్చబడి రక్తము వచ్చి ఎముకలు మాంసము అంత చితికిపోయి అంత భయంకరమైన దెబ్బలు తినడానికి గల కారణం ఏదంటేనా, మనల్ని అంతగా ప్రేమించినాడండి దేవుడు. తను ఈ లోకానికి వస్తే మానవులు అనే మాటలు, క్రూరమైన మాటలు, ఆ చీత్కారాలు అన్నీ తెలుసుకొని కూడా తండ్రిని అడిగి, నేను వెళ్తానయ్యా, వీళ్ళు నశించిపోతున్నారు, నీ ప్రేమ రుచి చూసి కూడా ఏడో చెడదారిలో వెళ్తున్నారు, వాళ్ళు మారు మనసు పొందుకోలేక ఉన్నారు, ఇదిగో నేను వెళ్ళి వారిని మారుస్తాను, నీకు దగ్గరగా చేస్తాను, నాకేమైనా సంభవించినా పర్వాలేదు అని ఆ లోకాన్ని, ఉన్నతమైన లోకాన్ని ఇడిచిపెట్టి రిక్తునిగా నీ కోసం నా కోసం వచ్చినప్పుడు నీవు ఎలా ఉన్నావు? నువ్వు లోబడుతున్నావా? ఇంట్లో బిడ్డలే మాటలు వినడం లేదండి, దేవునికి లోబడుతున్నారా? లోబడాలంటే ఆ ప్రేమను ఇంటి వారికి తెలియజేస్తూ ఉండాలి. నువ్వు రుచి చూసినావు కదా దేవుని ప్రేమను, నువ్వు రుచి చూసినావు కదా, ఆ దేవుని యొక్క ప్రేమను రుచి చూసినావు కదా, ఆ రుచి చూసినది నీ ఇంటి వారికి తెలియచేయి. అదే విధేయత కలిగి ఉండడం, తన్ను తాను తగ్గించుకోవడం. నీ మీద ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఎదురాడకండి, తగ్గించుకోండి. ఒకవేళ ఆవేశంతో భర్త ఒక మాట అన్నాడంటే తిరిగి 4 మాటలు అనే స్థితిలో నోరు చాలా మందికి లేస్తుంది. అది కాదండి విధేయత. తగ్గింపు. లోబడినట్లయితేనా ఇంకా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు, ఇంకా నిన్ను గౌరవిస్తారు. చెప్పినాను కదండి, చాలా రోజుల క్రితము ప్రార్థనకు వెళ్ళొద్దని భర్త హెచ్చరికలు చేస్తున్నాడు భార్యకు, కానీ ఆమె వినడం లేదు. ఎలాగైనా దేవుని సన్నిధానానికి వెళ్ళి
తన భర్త మారు మనసు పొందుకోవాలని దేవుని సన్నిధానంలో గోజాడుకుంటుంది. ప్రతి ఆదివారం ఆమె చర్చికి మందిరానికి పోయి వస్తే వీపు చీల్చబడుతుందండి. తన భర్త కొట్టడాలకు గాయాలు అవుతున్నాయి. ఆ గాయాలన్నీ భరించుకుంటూ ప్రతిరోజు హింసించేవాడు. ఆదివారం వస్తుందంటే శనివారం ఇంకా భయంకరంగా కొట్టేవాడు భర్త. వెళ్ళొద్దు 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 అని. కానీ భర్త కొంచెం అట్లా పక్కకి వెళ్ళగానే బైబిల్ కొంగులో ముడుచుకొని ఆ బయటంతా ఇట్లా కప్పుకొని ఆమె మందిరానికి వచ్చి తన భర్త కోసం ప్రార్థన చేస్తూ వచ్చిందండి. ఒకానొక దినాన తన భార్య ఇంకా మారదు, తను చంపేయాలని తీర్మానం తీసుకొని ఫుల్గా తాగేసి వచ్చి, నువ్వు మందిరానికి వెళ్ళినావంటే నేను చంపేస్తా నిన్ను అన్న. సరేలే అని చెప్పి మెల్లగా దాటుకొని వచ్చి తన సంఘంలో ప్రకటన చేస్తుంది. దైవజన్ గారి పర్మిషన్ అడిగి, అయ్యా ఒక మాట మాట్లాడతానని. మాట్లాడమ్మా అంటేనా, బహుశా ఇదే నా చివరి రోజు అనుకుంటాను మందిరానికి రావడం. రేపటి వారం నేను వస్తానో రాలేనో, నా భర్త నన్ను చంపాలని ఉన్నాడు, నా కోసం నా భర్త కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి పోతానే భర్త కైపంతా దిగిపోయింది. నా మాటకు నువ్వు లెక్క చేయడం లేదా, నేనంటే నీకు ఇంత గౌరవం లేదా అని ఆవేశంతో ఊగిపోయి జుట్టును పట్టి వేసి నేలకేసి ఇట్లా కొట్టినప్పుడు ఆమె తల వంచిందంట. వంచుదని ఇట్లా వేసుకున్న కొంగు పైట చెంగు పక్కకి వెళ్ళగానే ఆ వీపంతా గాయాలతో నిండిపోయిందంట. ఆమె శరీరం ఇక్కడ వీపుకు నడుములు కాడ దెబ్బలతో వాతలు ఉడుములు కట్టి కొన్ని పగిలి చూడ్డానికి అసహ్యంకరంగా ఉందంట ఆమె శరీరం. అంత చూసి భర్తకు బయర్లు కమ్మి ఏడుస్తున్నాడంట. నేను ఇంతగా నిన్ను బాధిస్తున్నా, నువ్వు ఆ దేవుడే కావాలని వెళ్తున్నావు, దేనికోసం వెళ్తున్నావు అంటే అన్ని నొప్పులు భరిస్తూ ఆమె అంటుందంట, నీకోసమే అయ్యా, నేను రక్షించబడ్డానయ్యా, నేను మరణిస్తే ఏ సమయంలో అయినా నేను మరణిస్తే నా దేవుని దగ్గర ఉంటానయ్యా, నువ్వు నరకంలో బాధపడతావయ్యా, ఆ బాధ నేను చూస్తానయ్యా పైనుంచి, అలా చూడుకోకుండా ఉండాలంటే నువ్వు కూడా నాతో పాటు రావాలయ్యా, ఆ దేవుని సన్నిధానానికి రావాలని నీ కోసం నేను మొరపెడుతున్నానయ్యా అని ఏడుస్తూ సమాధానం చెప్తున్నప్పుడు ఆ భర్త యొక్క హృదయం చెలించిపోయి మారు మనసు పొందుకొని, ఇంతగా నా భార్య లోబడింది, ఆ మాటలు కూడా నాకు కావాలని జంటగా ప్రార్థనకు వెళ్తున్నారని. భర్త ఒక ఏటు కొట్టగానే ఈ ఎడం చేత కొట్టే స్త్రీలు చాలామంది లేరా, ఉన్నారండి. అది కాదండి, లోబడితే దీవెనలు ఎన్నో ఉన్నాయండి. దేవుని చిత్తం అయితే మరికొన్ని మాటలు ధ్యానం చేద్దాము. ప్రియమైన స్త్రీలారా, మీరు ఎలా ఉన్నారో ఒకసారి గమనించి ఆ ప్రకారంగా జీవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. మీ అమూల్యమైన మాటలను మేము ధ్యానించి ఉండగా తండ్రి, వినిన మాటలు ఏ ఒక్కటి వ్యర్థం పోక తండ్రి మా హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించుటకు తండ్రి సహాయం చేయండి. అవును తండ్రి, పవిత్రతంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించుటకు, మా ప్రవర్తన సరిగా చూసుకొనుటకు, విధేయత కలిగి ఉండుటకు, నమ్మకంగా కలిగి జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాన్న. ఎందరైతే మీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాన్న. వారి ప్రతి అవసరతలు అక్కర్లన్నిటినీ తీర్చి తండ్రి సమాధానంతో తండ్రి ప్రతి కుటుంబం ఉండులాగున తండ్రి కృప చూపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.